ఏలూరు జిల్లా కొడలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో సచివాలయంను సందర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. గ్రామంలో ఆమెకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సచివాలయం సందర్శించి సిబ్బందితో గ్రామ ప్రజల సమస్యలపై మాట్లాడారు. తదనంతరం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలవడానికి ఎల్లైపాలెం గ్రామ ప్రజల కృషి ఎనలేనిదని కొనియాడారు. గ్రామ ప్రజలంతా విజయోత్సవ ర్యాలీకి రావాలని ఆహ్వానించగా, విజయోత్సవ ర్యాలీ కన్నా ప్రజల సమస్యలు తీర్చడమే నా లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను స్థానిక నాయకులు మరియు సచివాలయం సిబ్బంది సమన్యాయంతో పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదని, నేడు అన్ని సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జన సైనికులకి అందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఎంతోమంది కార్యకర్తలు హరిజన వార్డు నుంచి అయితేనేమి, గిరిజన వార్డు నుంచి అయితేనేమి, బీసీ కాలనీస్ నుంచి అయితేనేమి, ఓసీ నేతలు అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరూ ఎవరెవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎల్లైపాలెం తెలుగుదేశం నాయకులు నన్ను చాలా రోజుల నుంచి గెలిచినప్పటి నుంచి ఇక్కడికి విజయోత్సవ సభకు రమ్మని చెప్పి అడుగుతున్నారు. మా ఊరికి రాను మేడం, మా ఊరికి రాని, కానీ విజయోత్సవ సభ కన్నా ప్రజల సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు నేను ఈ ఎల్లైపాలెం గ్రామానికి సచివాలయానికి వచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందితో కొంచెం సేపు వాళ్ళతో ఇక్కడ ఉన్న సమస్యల మీద చర్చించి ప్రజలకి ఏం కావాలో అవన్నీ తప్పకుండా చూడాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందుకు స్పందించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విధులను తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ సచివాలయంలో ఏ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి తారతమ్యం లేకుండా వాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ, ఏమైతే అవసరాలు ఉన్నాయో తీర్చడానికే సచివాలయాలు ఉన్నాయి, సిబ్బందిలు ఉన్నారు, అదేవిధంగా నాయకులు కూడా ఉన్నారు. తెలియని వాళ్ళకి నాయకులు సహాయం చేసి వాళ్ళ సమస్యల్ని సచివాలయం దాకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. నాయకులు కానీ, ఇప్పుడున్న ఆఫీసర్స్ కానీ అందరూ స్పందించడం జరిగింది. కాబట్టి ఎల్లైపాలెం గ్రామ ప్రజలకి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తామని చెప్పి అన్ని ఒకటొకటిగా తీసుకుని చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటి అన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ పనులను చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న ఆఫీసర్లకు కూడా నేను అదే చెప్తున్నాను. ఎవరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంచెం దయచేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి మీద ఉన్నారు. వాళ్ళు పనులే జరగలేదని చెప్పి చాలామంది కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. కాబట్టి మీరు అందరినీ కలుపుకొని తప్పకుండా మా నాయకుల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల అవసరాలు మీ దగ్గరికి తీసుకొస్తే ఎటువంటి తారతమ్యం లేకుండా తప్పకుండా వాళ్ళ సమస్యలు, ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటాను. అది కూడా
अता फरमा। अल्लाह हिदायत के साथ अपनी पार्टी पर कायम करने की तौफीक और नसीब अता फरमा। अल्लाह इनको उनकी पार्टी से या अल्लाह मुसलमानों को खिदमत करने की तौफीक अता फरमा, आवामों की खिदमत करने की तौफीक अता फरमा, तबलीगों की खिदमत करने की तौफीक अता फरमा। ये हुकूमत पार्टी के साथ मेहनतों से काम करने की तौफीक फरमा। कमा क़ाल अल्लाह तबारक व तआला फी शान नबीहिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा।
Please subscribe my channel. Please subscribe my channel.